హాజీపూర్ మండలంలో పర్తనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. సోమవారం పర్తనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అనంతరం రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోటరవి, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మాముని, మండల నాయకులు పుస్కూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కుమ్మక్కై రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ పాలనలో అకాల వర్షంతో ధాన్యం తడిసినా ఎప్పుడూ కూడా మాజీ ఎమ్మెల్యే దివాకర్ విమర్శించలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ప్రజల్లో ఆదరణ చూసి ఓర్వలెక్కనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని చూడకుండా కొనుగోలు చేయడం లేదంటూ రైతుల్ని తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ ఉపాధ్యక్షులు మాధవరపు రాజేశ్వరరావు, కర్ణమామిడి, పర్తనపల్లి పిఎస్సిఎస్ సింగిల్ విండో చైర్మన్లు కోటె సత్తయ్య, మల్రాజు, రామారావు, మంచిర్యాల పిఎస్సిఎస్ సింగిల్ విండో వైస్ చైర్మన్ రాసమల్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ డేగబాపు, మాజీ సర్పంచ్లు కొట్టె మహేందర్, కొట్టాల సుమలత, శ్రీశైలం గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు పర్తనపల్లి ఐపీ కేంద్రానికి రావడం జరిగింది. వారు ఒకటే అడుగుతున్నాను, నేను గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అకాల వర్షాల వల్ల వడ్లు తడిసి ముద్దైనా కూడా వడ్లు వర్షంలో నీటిలో కొట్టుకుపోయినా కూడా ఆ 10 సంవత్సరాలు ఏ రోజు మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ శాసనసభ్యులు దివాకర్ రావు గారిని ప్రశ్నించలేదు, రైతుల పక్షాన కొట్లాడలేదు. కానీ మీరు ఈరోజు ప్రేమ్సాగర్ రావు గెలిచిన 10 నెలల్లోనే మీరు ఈరోజు ప్రేమ్సాగర్ రావు గారికి వస్తున్న ఆదరణను చూసి ఈ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఒకటే అడుగుతున్నాను నేను రఘునాథ్ గారిని, నిన్న మీరు కళ్ళంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కళ్ళంలో పోసిన పరదల వడ్లలో ఎన్ని మ్యాచర్ వచ్చినాయి, ఎన్ని మ్యాచర్ రాలేదో చెప్పకుండా వడ్లు జోకట్లేదని చెప్పారు. పడతనపల్లి ఐకేపీ సెంటర్ అనేది 10 రోజుల క్రితం ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన సందర్భంలో ఇక్కడ 3 కుప్పలు మాత్రమే పరదల్లో పోసిపెట్టినారు. ఈ 10 రోజుల్లో మిగతా వడ్లు రోజు 1-2 వచ్చి పోసినవు. కానీ మీరు ఒకటి పత్రికాముఖంగా మీడియా ముఖంగా మీరు వడ్లు కొనట్లేదు 20 రోజులైన ఆరోపణ చేశారు కదా, ఇదే రైతులను మీరు తప్పుదోవ పట్టించేలా మాట్లాడించారు కదా, అదే రైతులను మీరు వడ్లీ కళ్ళంలో పోసి ఎన్ని రోజులు అవుతుందని మీరు ఎందుకు మీడియా ముఖంగా అడగలేకపోయారు? అదే విధంగా ఇక్కడ ఉన్న వడ్ల కుప్పల్లో దేనికి ఎంత మ్యాచర్ వస్తుందని పత్రికాముఖంగా మీడియా ముఖంగా ఎందుకు చూపెట్టలేదు? ఈ రోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు కదా, ఈ రోజు మేము ఇక్కడ ఐకేపీ సెంటర్లో ఉన్నాం, మీరు రాండి, ఇందులో ఎన్ని కుప్పలకు మ్యాచర్ వస్తుంది, ఎన్ని కుప్పలకు మ్యాచర్ రాలేదు, ఎందుకు పెట్టలేదు? ఇక్కడ అన్ని ఏర్పాట్లు హమాలోలు కానివ్వండి, కాంటలు కానివ్వండి, తూర్పాల మిషన్లు కానీ అన్ని ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. మీరు అన్నట్టుగా ఈరోజు ఇక్కడ ఉన్న వాటిని ఇలాగే తీసుకెళ్లి రైస్ మిల్లుకు తీసుకెళ్తే రైస్ మిల్లులో కట్ చేస్తే దానికి బాధ్యత ఎవరిని వహిస్తారు? ఈరోజు మీరు పెట్టట్లేదని మాట్లాడుతున్నారు మ్యాచర్ రాకుంటే. అదే రైస్ మిల్లుకు తీసుకెళ్లిన తర్వాత వడ్లు కట్ అయిపోతే రైతులకు నష్టం జరిగింది, వడ్లు కట్ చేసి దోచుకున్నారని మాట్లాడతారు. ఏదైతే 10 సంవత్సరాలు దోచుకొని దాచుకున్నారో బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కానివ్వండి, ఇక్కడ ఉన్న లీడర్లు కానివ్వండి, అలాంటి పద్ధతి ఇక్కడ పునరావృతం కావద్దు. రైతులకు న్యాయం జరగాలి, రైతే రాజుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రేమ్సాగర్ రావు గారు మ్యాచర్ రావాలి, మ్యాచర్ వచ్చినాక పెట్టండి, మీరు రైతుకు 1 కేజీ కూడా కట్ కావద్దని చెప్పి ఆ నిర్ణయం తీసుకొని ఈరోజు పూర్తిగా వడ్లు ఎండిన తర్వాతనే కాంట పెట్టి రైస్ మిల్లుకు పంపించడం జరుగుతుంది. రైస్ మిల్లులో కూడా ఎలాంటి కటింగ్ లేకుండా అన్లోడింగ్ చేపించి రైతుల పక్షాన రైతు పక్షపాతి అని నిలబడ్డ వ్యక్తి ప్రేమ్సాగర్ రావు గారు. మీరు ఈరోజు దాన్ని గుర్తించకుండా కళ్ళంలోకి వచ్చి నేను అడుగుతున్నాను మ్యాచర్ చూపించండి, ఇక్కడ ఎన్ని కుప్పలు మ్యాచర్ వస్తే పెట్టకుండా వీళ్ళు ఐకేపీ వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారో దానిపైన తగిన చర్యలు తీసుకుంటారు వారి అధికారులు వచ్చి. కానీ ఇలాంటి ఆరోపణలు చేయకండి. మీరు ఖచ్చితంగా ఏదైతే ఉన్నారో మీరు సూచనలు ఇవ్వండి. రైతులకి నష్టం జరుగుతుందని సూచనలు ఇస్తే తప్పకుండా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లి ప్రేమ్సాగర్ రావు గారు ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు తీరకుంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రేమ్సాగర్ రావు గారు కృషి చేస్తారు. కానీ ఇంకొకసారి ఇలాంటి అసత్య ఆరోపణలు చేయకండి, ఆధారాలతో మీరు ఆరోపణలు చేయండి. నిరాధారమైన ఆరోపణలు చేసి పత్రికల్లో పేపర్లో రావాలి అనుకుంటే ఇలాంటి ఆరోపణలు చేయకండి. ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కోసం కొట్లాడండి. ఈరోజు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానీ 2 కుమ్మక్కై రాజకీయం చేస్తున్నాయని చెప్తున్నారు. 10 సంవత్సరాలు ఏనాడు రైతులు గుర్తు రాలేదు మీకు, ఈ రోజు రైతులు గుర్తొస్తున్నారంటే మీరు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలుసు. ఖచ్చితంగా దీన్ని హాజీపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇలాంటి ఆరోపణలు మీరు చేయకండి అని చెప్పి మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. నిన్న జరిగినటువంటి రఘునాథరావు కళ్ళంలో దిగుడుతోటి 15 రోజులు కోసినాయని అడగదు. 10 రోజుల కింద చూసినా మనకి 10 రోజులు వచ్చినా 10 రోజులు వచ్చినా మనకు అవసరం లేదు. మైసరు ఉందా లేదా కావాలి మనకు. ఇలా ఒక మనిషి ఉండి మాట్లాడి 10 కిలోలు కడి చేస్తాడు, 5 కిలోలు అంటే ఎప్పుడైతే ప్రేమ్సాగర్ రావు గెలిచిండో అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 క్వింటల్కు కిలో తప్ప ఎంత కటింగ్ అనేది లేదు. పరదలు అన్నాడు, పరదలు ఈ సంవత్సరం ఇంతకుముందు పరదలు ఇచ్చినాం కదా, ఇచ్చినప్పుడు ఎవరైతే సెంటర్ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి. ఈ సంవత్సరం పరదలు లేవు. రెండవది, నేనే ఒక రైతును,
నాదే 10 క్వింటాల్, ఒక క్వింటల్కు 10 కిలోలు కట్ చేసిండు టీఆర్ఎస్ గవర్నమెంట్. అప్పుడు ఏం చేసిండు? నువ్వు 2 సార్లు ఓడిపోయినావు కదా, అప్పుడు ఎందుకు రైతుల గురించి తిరగలేదు, ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ ఒక నింద పోవడానికి ఒక సారు మంచి పేరు వచ్చింది కాబట్టి ఒక చెడ్డ పేరు తీసుకురావడానికి నువ్వు ఈ మాట మాట్లాడినవే. ఒక్కక్కడ చూపించమని ఎక్కడన్నా, అదే నేను ఇప్పుడు ఇక్కడ ఆరింది, ఎక్కడ మైసూరు చూపించమని, మొత్తం అన్ని సెంటర్లు ఓపెన్ అయినాయి. ఆరితే కాంటా వేయడానికి అందరు రెడీ ఉన్నారు. రోజు బీజేపీ నాయకులు రఘునాథరావు గారు వచ్చి ఇక్కడ పర్తన్పల్లిలో కలంలో వడ్డు చూపట్లేదు అని వారు టీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం లోపల కాదు బహిర్గతంగానే ఇవాళ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్కి ఎలా సపోర్ట్ చేస్తుండో అర్థమైంది నిన్నటి పరిస్థితి బట్టి. ఈరోజు ఈ కళ్ళంలో ఇప్పుడే మీకు మా వీడియో చూపిస్తారు, ఒక్కది కూడా కుప్ప పోసి లేదు, మ్యాచర్ అయ్యి వచ్చింది కూడా ఒక్క కుప్ప కూడా లేదు. కానీ గవర్నమెంట్ వడ్లు కొనట్లేదు అది అని ఇక్కడ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కొన్నదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు తెలియదా? రైతులకు అందరికీ తెలుసు, ఒక్కొక్క 40 కిలోల బస్తాకు 4-5 కిలోలు ఎక్కువ చూకడము, లారీలకు కూడా పైసలు ఇచ్చి తీసుకురావడము. అసలు కళ్ళంలో వడ్లు 15-20 రోజులున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ ప్రేమ్సాగర్ గారు ఎమ్మెల్యే వచ్చినాక వెంటనే వితిన్ 5 డేస్లో ఒక్క కిలో కూడా ఎక్కువ చూపకుండా రైతులకు ఎంత మేలు చేసిండో ప్రతి ఒక్క రైతుకు తెలుసు. మీరు రాజకీయం చేస్తే చేయాలి, కానీ ఇలాంటి మంచి పనిని కూడా మీరు విమర్శించడం సరికాదు. ఇవాళ ప్రతి రైతుకు తెలుసు, ఒక్క కిలో కూడా ఎవరు ఎక్కువ జోకట్లేదు. ప్లస్ వడ్లు కుప్పబట్టి వెంటనే జోకిన వెంటనే రైస్ మిల్లకు పోతున్నాయి. ఇంత మంచిగా అసలు జరుగుతూ ఉంటే మీరు దీన్ని రాజకీయం చేయడం సరికాదు. కావున మీరు ఇలాంటివి చేయకూడదని మేము మనవి చేస్తాం. ఏదైతే బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారు నిన్న పర్తన్పల్లి ఐకేపీ సెంటర్ను విజిట్ చేసి ఇక్కడ ఎలాంటి కొనుగోలు జరుగుతలేదు, మన క్వింటల్కు 5-6 కిలోలు కట్ చేస్తున్నారు అని అసత్య ఆరోపణలు చేశారు. రఘునాథ్ గారికి అసలు మీకు వ్యవసాయం అంటే తెలుసా? ఇక్కడ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక బత్తాలు నింపి పంపించిన రోజులున్నాయి. ఒక్కొక్క క్వింటల్కు 10 కిలోలు ఎక్కువ జోకిన రోజులున్నాయి. ఇలా రైతులను నిన్న వాళ్ళని చూస్తుంటే, వీడియో చూస్తుంటే బతిలో రండి మా సార్ వచ్చిండు మాట్లాడు, మీ ప్రాబ్లం చెప్పుకోమంటే పాపం రైతులను బలవంతం చేసి చెప్పించుకొని ఏదో మీరు రాంగ్ మెసేజ్ పబ్లిక్ ఇవ్వడానికి చేస్తుండ్రు. ఈ రైతులను ఇట్లా అసత్య ఆరోపణలు చేసి వాళ్ళని ఏదో రెచ్చగొట్టి మీరు రాజకీయ పబ్బం గడుపుకుంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోవడానికి లేదు. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే 2023 నవంబర్ ఎలక్షన్ అయితే డిసెంబర్ తర్వాత వానాకాలం అట్ల మీద గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారు ఐకేపీ సెంటర్లు ఏవైతే ఇంతకుముందు సొసైటీస్ ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసి మండల్ మొత్తం కాన్స్టిట్యూషన్లో ఐకేపీ సెంటర్లకు ఇచ్చేసి అవినీతి లేకుండా కిలో కంటే ఏదైతే ఉంటుందో మన తట్టు సంచి ఉంటుందో ఆ సంచి అంటే ఎక్కువ జోకితే దీనికి సంబంధించిన అధికారులు అందరికీ బాధ్యత వహించాలని వారు హెచ్చరించడం జరిగింది. స్టేట్లో ఏదైతే మన గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారు తీసుకున్న నిర్ణయం అంతటా కూడా ఆలోచించి ఐకేపీ సెంటర్లు ఇచ్చుకుంటే ఎక్కడ తరుగు లేకుండా కొనుగోలు చేసినారు. ఇవాళ లారీల కోసం గత ప్రభుత్వంలో లారీల కోసం 1,00,000 చౌరస్తాకు బతిలాడుకొని లారీలు తీసుకొచ్చిండ్రు. ఒక్కొక్క లారీకి 5,000-10,000 ఇస్తే చేసుకున్నారు. ఏదైతే ఐకేపీ సెంటర్లో పోయినసారి సొసైటీస్ కొన్నప్పుడు నాట్లు కొంటే 1,000-2,000 రైతులు 5,000, 3,000, 4,000 ఇచ్చి ముందుకు జోకించుకున్న ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆర్డర్ ప్రకారం అడ్లు కొంటుర్రు. ఇట్లాంటి అసత్య ఆరోపణలు బీజేపీ చేయొద్దు. మీరు టీఆర్ఎస్ బీజేపీ ఒకటైందా, లేకపోతే మరి మీరు ఇద్దరు కలిసి ఒకటే పార్టీ పెట్టుకోండి. మీకు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఎందుకు? ఇద్దరు కలిసి ఒకటే పార్టీగా ఉండి కాంగ్రెస్ని మీరు పోరాటం చేయండి. మీరేమైనా మంచి ఆలోచన రైతులకు ఉపయోగపడే మీకు సూచనలు చేస్తే స్వీకరిస్తాం, కానీ అసత్య ఆరోపణలు చేస్తే ఎవరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మా ఎమ్మెల్యే కానీ ఊరుకోరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.